ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజితును, ప్రభు యేసు నిన్ను పూజితును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. అధ్యాయము అక్కడ 3వ వచనం ఏముందమ్మా? కాబట్టి ఈరోజు యేసు ప్రభు యొక్క తండ్రి అయినా ఎవరైనా దేవుడు కాబట్టి ఆయన మనం ఎందుకు స్తుతించాలి అని చెప్తున్నాడు. స్తుతించబడును గాక. దేనికి ఆయన మనం స్తుతించాలండి? యేసుక్రీస్తు నందు మనకేం చేశాడు? ఆయనందు మనకు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి రాకపోతే ఈ లోకానికి పరలోకం అనేది లేదు అనేది మనం గ్రహించుకోవాలి. ఆయన ఈ కుమారుని పంపించటమే కాకుండా మనకి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఏం ఆశీర్వాదం అది? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. మంచిదే. అంతకుముందు మనం ఈ ఆశీర్వాదానికి పొందకముందు మనం ఎలాంటి వారము, ఎలాంటి స్థితిలో ఉన్నాము, ఆ స్థితి నుంచి ఆ తండ్రి అయిన దేవుడు ఎలా విడిపించాడు అనేది కొన్ని మాటలు మన దైవ గ్రంథంలో చూసుకొని ఆ తర్వాత మనము దేవుని ఆత్మైన మనము ఆ సత్యాన్ని మనం వెల్లడి చేద్దాం ఆయన సమాజంలో. కాబట్టి మొట్టమొదటిగా మనం ఎలాంటి వారం అనే సంగతి మనము అర్థం చేసుకోవాలి. యోబు గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథము చూడండి, మీరు చదివేటప్పుడు నేను అంతా ధ్యానం చేసి వస్తా, దేవుడు నాకు ఇస్తా, నాకు ఇబ్బంది లేదు. అయితే మీరు ప్రార్థన చేస్తే నాకన్నా మీకు ఎక్కువ ఇస్తాడు. ఒక్కోసారి నాకే తక్కువ ఇవ్వచ్చు, ఒక్కోసారి నాకు ఎక్కువ ఇచ్చినా మీకు ఇవ్వకపోవచ్చు. ఆయన తూ అని వస్తాడు ఒక్కోసారి. అంటే మనము అవిధేయతతో ఉంటే, మన నిజంగా ఆసక్తితో ఉంటే నాకన్నా కూడా మీకు ఎక్కువ ఆయన కనపరవచ్చు, లేకపోతే ఆయన మీకు బయలుపరచబడ్డు. ఒక్కోసారి ఆయన దాగుతాడు, వద్దంటాడు. మాట్లాడేది నేను కాదు, అంటే నేను ఎవరికి బొమ్మనే, ఒక గాడిద లాంటి అపైతుండే నేను. కాబట్టి ఆయన నోటి బోరగా మనకి అనుగ్రహిస్తే తప్పితే ఎవడు కూడా పరలోకం నుంచి అనుగ్రహించబడితే తప్పితే ఎవడు ఏది కూడా పొందనేడు. ఆ సత్యాన్ని గ్రహించండి. మీరెంతో ధన్యులు. ఈ ఉదయకాలంన ఆ వాక్యాన్ని వినగలుగుతున్న, అన్ని వాక్యాలు కాదు, అందరు చెప్పే మనుషులు కాదు, అందరు అది కాదు. మీరు అర్థం చేసుకోండి. అంటే వాళ్ళని మనం విమర్శ చేసామని కాదు, సత్యమేదో అసత్యమేదో గ్రహించుకోండి. కాబట్టి నరుడు ఎవరని చెప్తుందమ్మా? శుద్ధుడు అగుటకు నరుడు ఏ పాడు. నరుడు అంటే ఎవరండి? రక్తమాంసములు కలవాడు. రక్తమాంసం కలిగిన ఏ మనిషి కూడా శుద్ధుడు కాదు, అది నీసు కంపే. ఎందుకంటే దావీదు చెప్పినట్టుగా 51వ కీర్తన, నేను పాపములోనే పుట్టినవాడు, నా తల్లి నన్ను పాపములోనే. కాబట్టి సచ్చినింటికన్నా వెళ్తారు కానీ పురిటింటికి ఎవరు పోరు. ఎందుకనమ్మా? ఆ మనిషి పాపాన్ని గనింది కాబట్టి, కీడు వచ్చింది కాబట్టి, దరిద్రం కాబట్టి పురిటింటికి పోరు, సావింటికన్నా వెళ్తారు. కీడు ఇంటికన్నా వెళ్తారు కానీ పురిటింటికి పోరు. రెండోది ఏమంటున్నాడమ్మా? స్త్రీకి పుట్టినవాడు. కాబట్టి ఆ పాపములో పుట్టాడు కాబట్టి ఏ మానవుడు కూడా, రక్తమాంసం కలిగిన వాడు ఎవడు కూడా దోషే కానీ నిర్దోషి కాదని చెప్తుంది. మీకు అర్థం కావాలంటే మీరు తర్వాత ఇంటికి పోయి చూసుకోండి ఆరాధన. ఇక్కడ మనము 15వ అధ్యాయంలో మనం చూసాము. 13, 14 అధ్యాయాలు చూస్తే లోతు యోబు ఏం చెప్పుకుంటాడంటే, నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా కరెక్ట్ మనిషిని, కానీ ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, శ్రమలు అనుకుంటాడు. తానేమనుకుంటాడు? నీతిని కనపరుచుకుంటాడు. ఈ 15వ అధ్యాయం పైన ఎంట్రన్స్లో చూస్తే లోతు స్నేహితుడైన తెమానీయుడే నిల్ఫేజ్ ఏం చెబుతాడు? ఒరే లోతు, ఒరే యోబు, నీకు నువ్వేందురా నీతిమంతుడు అని హెచ్చించుకుంటున్నావు? అసలు నీతిమంతుడు ఎవడున్నాడు రా భూమి మీద? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు.
ఒకవేళ నీతిమంతుడు ఎందుకు లేరంటే నరుడు రక్తమాంసం కలిగిన వాడు ఎవడు కూడా శుద్ధుడు కాడు. రెండోది, ఎవడన్నా ఒక స్త్రీకి పుట్టినోడు ఎవడు కూడా దోషే కానీ నిర్దోషి కాదని చెప్తున్నాడు. అది పై వచనం మీరు చూసుకుంటే 1వ వచనంలో మీరు గమనిస్తే అని ఎలాంటి వాడు ఈ మానవుడు అని చెప్తున్నాడంటే 16వ వచనంలో అట్లుండగా ఎవడని చెప్తున్నాడండి. మీరు రావాలి, ఆలోచన రావాలి. మీరు అందుకోలేరు, మీరు కాదు, మీ తాతలు ముత్తాతలు కూడా అందుకోలేరు. కొంచెం మీకు దేవుడు అవకాశం ఇచ్చాడు కరుణాకాలకి, అందుకోండి, మీరు బతకండి, ఉన్న బతికించుకోండి. ఎవరని చెప్తున్నాడు కాబట్టి అక్కడ మానవుడి గురించి చెప్తున్నాడు, మీరు అర్థం చేసుకోవాలి. అట్లుండగా ఏడును కాబట్టి ఎవరైనా మనుషులు ఎలాంటి స్త్రీకి పుట్టినోడైనా రక్తమాంసం కలిగిన ఎవడైనా ఏమని చెబుతుండే అపవిత్రులని చెప్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు అపవిత్రులైన మనము, అనీతిమంతులైన మనము, శుద్ధులు కాని మనము ఒక మంచి కార్యాలు చేసామనుకో ఎలా ఉంటాయి? మనసును బట్టి ఏం చేస్తుంది? నోరు మాట్లాడుతుంది. హృదయాన్ని బట్టి మనం క్రియలు చేస్తాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనము చూస్తే మేమందరము అపవిత్రుల వంటి వారము, మా నీతి క్రియలు ఎలాంటివి అండి? ఎలా అంటున్నాడు? మురికి గుడ్డలాయను. తర్వాత ఏమన్నా మేము ఆకువలే కాబట్టి ఇప్పుడు గాలివాన కొట్టినట్టు ఏంది? కొట్టుకుపోవటం అంటే ఏంది? అంటే ఒక చెట్టుకు మనం నీళ్లు పోసామనుకో, ఏమవుతుందా? నీళ్లు పోస్తే చెట్టు ఫలభరితం అవుతుందా కాదా? అయితే మనము నీళ్లు పోస్తే మనం ఎలా అవుతుంది? రక్తమాంసాలు గల మానవుడికి కానీ ఒక స్త్రీకి పుట్టినోడు, ఇప్పుడు మీకు అర్థం కావాలి ఎంత మానవుడు తలంపుల. అలానే మనం ఎలాంటి నీతి క్రియలు అర్థమవుతుంది, మంచి కార్యాలు ఏవి చేసినా సరే అది ఏం చెబుతున్నాడంటే ఆకువలి వాడిపోద్దా నీళ్ళు పోస్తే? మంచి చేస్తే ఎవడన్నా నష్టపోతాడా? కానీ నువ్వు ఏ మంచి చేసినా నీ మంచిలో ఏముందండి? స్వార్థం ఉంది. ఒక బిల్డింగ్ కట్టినా, ఒక హాస్టల్ కట్టినా, ఒక ఆసుపత్రి కట్టినా, లేకపోతే ఇంకొక అనాథ శరణాలయాలు కట్టినా, ఏ వ్యక్తి అయినా దేనిని బట్టి అండి వాడిలో ఉండే అపవిత్రతను బట్టి, ఆలోచన బట్టే ఉంటుంది. కానీ ఏది కూడా అది మరలోకానికి చేర్చదని చెప్తుంది బైబిల్. అది కాబట్టి ఈ పదాలు మనం అర్థం చేసుకుంటే నీళ్లు త్రాగినట్లు ఏ క్రియలు తాగుతున్నామంటే దుష్టుని యొక్క క్రియలు. దుష్క్రియలు అంటే ఏం లేదు, వ్యభిచారమో, దొంగతనమో, లేకపోతే లోకంలో జరిగే అన్ని దుష్క్రియలు అని కాదు. దృశ్యమైన ఏ క్రియ అయినా సరే మనం అది పొందాలనుకోవటమే నీళ్ళు తాగినట్టు తాగటం. మనుషులు నీళ్లు దేనికి తాగుతాము? దప్పికైతే తాగుతాం. దేనికి దప్పికుంది? మానవుడు రక్తమాంసాలు కలిగినోడికి అర్థం చేసుకోవాలి. నా ఇల్లాలని, నా కుమారుడని, అర్థమైంది? మాయాజాల సంభావిత మోహం. ఈ మాయ అనే జగంలో మోహం, దాని మీద ఆశ. నా ఇల్లాలని, నా కుమారుడని ఈ ప్రాణం బ్రతికినంత కాలం వాళ్ళ కోసం ఏం చేస్తుంది? పోరాడుతుంది. అయితే ఈ ప్రాణం పోయింది కొంత సంవత్సరం వయసు వచ్చినాక. అయితే ఎవరి కోసం ఈ ప్రాణం అల్లాడింది? ఆ ఇల్లాల కోసము, ఆ పుత్రుల కోసము, వాళ్ళ కోసము, వీళ్ళ కోసం అల్లాడి. నువ్వు దేనికోసమైతే అల్లాడి నువ్వు క్రయం చెల్లించావు ఈ దేహాన్ని, వాళ్ళు ఏమన్నా నిన్ను దక్కిస్తారా? ఏమ్మా, నువ్వు ఎలాంటి నీతి క్రియలు ఎందుకు చేస్తున్నావు? ఎందుకు దానాలు చేస్తున్నావు? ఎందుకు ధర్మాలు చేస్తున్నావు అంటే నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం అందరూ బాగుండాలనే చేస్తున్నాం. ఎవరి కోసమైతే ఈ దేహాన్ని వాడేవో ఈ దేహం విడిచినప్పుడు వాడొచ్చి నిన్ను కాపాడలేడు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనుషులు ఎవరైనా ఏమంటుందయ్యా, ఎవడు శుద్ధుడగుటకు నరుడు ఏ పాటి వాడు, స్త్రీకి పుట్టినవాడు ఎవరయ్యా వాడు. కాబట్టి ఎవరు కూడా అలాంటి వారు కాదనే దైవ గ్రంథం సెలవిస్తుంది ప్రపంచంలో ఎవరైనా సరే. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? లోకములో ఉన్న రక్తమాంసములు కలిగిన ప్రతి వ్యక్తి కూడా కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనం చూస్తే ఏంటి దుష్క్రియలు, ఏంటి నీళ్ళు అనేది మనం చూస్తే, తమ ఆస్తే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగుడుకునేస్తాను. అయితే ఇప్పుడు లోకం ఏం చేస్తుంది? ఏబాయ్ చాలా అక్కడికి. ఇప్పుడు ఏమర్థమైంది నీకు? ఏమ్మా, స్త్రీకి పుట్టినోళ్ళు కానీ ఎవరైనా లోకంలో రక్తమాంసం కలిగిన వాళ్ళంతా ఏమనుకుంటారు అంటే మనం దొరికిందే ప్రాప్తం అనుకుంటారు. చూసావా? ఇప్పుడు మనం లోకంలో ఏ మానవుడైనా దేన్ని బట్టి అనుకుంటున్నాడు? ఏ కొండకు పోయినా, ఏ చర్చికి పోయినా, ఏ మసీదుకి పోయినా దేనికోసం అబ్బాయి? దేనికోసం అబ్బాయి? తమ ఆస్తే ఏదైనా కానీ, మగ పిల్లలు కావాలి, లేకపోతే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలి, ఇల్లు లేనికి ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, పెటాకులు కావాలి. ఇదంతా ఏంది? మనకు కలిగిన
సంపదే మనమేమనుకుంటాం, దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నాము? ప్రాప్తి కోసం ఆయన ఇస్తాడు, ఆయన ఇచ్చేవాడు, మనం పొందాలని అనుకుంటున్నాం. ఏదైతే మనం పొందామో దాన్ని బట్టి ఏమనుకుంటున్నాం, తన కలిగిన దాన్ని బట్టి ఏం చేస్తున్నాడు, వాడు గొప్పగా చెప్పుకుంటున్నాడు, నేను ఎంత గొప్పవాడినో తెలుసా, నేను ఎదురు నడిచా, దీనికి నడిచా, దానికి నడిచా, కాబట్టి దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చాడు అంటున్నాడు. ఎంత నువ్వు పొందుతుంటావో అంతేం చేస్తుంటావు, తపన పడుతుంటావు. దేనికి? నీతి క్రియలు చేయటానికి, దానాలు చేయటానికి, ధర్మాలు చేయటానికి. అప్పుడు వచ్చేసి ఎడబొట్టు పతివత బొట్టు అంటల్లా తిరిగినంతకాలం తిరుగుతాం. మన క్యాలీ షీట్ ఎప్పుడైతే అయిపోదో, ఎంట్రీకి ఎప్పుడైతే నరిసిందో అప్పుడు ఏం చేస్తాం, పాపట్ నరిసినాక అప్పుడు ఆమె ప్రతివత అవుతుంది. ఎడబొట్టి ఎక్కడ పడ్డ గుళ్ళు ఆమె కనపడుతుంటుంది. ఎందుకని? పోయినంతకాలం క్యాలీ షీట్ డౌన్ అయిపోయింది కదా, ఎవరు లేదు కాబట్టి ఇప్పుడు ఈ క్యాలీ షీట్కి వచ్చింది. మనం కూడా అలాంటి వారమే గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు అంతా తమ విస్తారణ బట్టి తను ఏం చేస్తున్నాడో తెలుసో, పొగుడుకుంటున్నాడు. అరే మా పెద్దోడు ఏడో తెలుసా అమెరికా, మా చిన్నోడు ఏడో తెలుసా హైదరాబాద్, మా అమ్మాయి తెలుసా డాక్టరు, అది ఈ పొగుడుకుంటున్నాడు. అంటే పొగుడుకుంటే ఈ సంపద కాదు, తనకు కలిగిన దాన్ని బట్టి నేను ఎంత దేవుడికి ఎంత మేలు చేశాను, ఎంతమందికి నేను నీళ్లు పోసానో, ఎంతమందికి నేను ఇట్ట చేశాను అట్ట చేశాను, తన కలిగిన దాన్ని బట్టి అందరికి ఏం చేస్తాడు, సెంటర్లో కూర్చొని దాని అలా చెప్పినట్టు చెప్పుకుంటుంటాడు. అయితే అది ఎక్కడికి తీసుకొచ్చింది? 12వ వచనము చూడన్నా, 49, 12 ఏడకు వచ్చింది అమ్మా. అయితే రాజశేఖర రెడ్డి అయినా, ఎన్టీ రామారావు అయినా, రాహుల్ గాంధీ అయినా, రాజీవ్ గాంధీ అయినా వీళ్ళంతా ఉండారమ్మా. మరి తన ఘనత ఉంది కదా, కొడుకులు ఉండారు, కూతుర్లు ఉండారు, భార్య ఉంది, కులం ఉంది, మతం ఉంది, జాతి ఉంది, ఆస్తులు ఉంది, హోదా ఉంది. అయితే ఏమయ్యాడయ్యా చివరికి? ఒక పశువు చచ్చినట్టుగా, ఒక కుక్క చస్తే అట్ట ఈడ్చుకెళ్ళి పారేస్తారో ఎలా మనుషులు అర్థం చేసుకోవాలి. అలాంటి జీవితమే మన జీవితం, అర్థం చేసుకోండి. ఏమో అర్థమవుతుందా? కాకపోతే వాటికి ఏది లేదు కాబట్టి మనం కట్టి తీసుకెళ్తాం. సమాజంలో మనకి ఆ వివేచన ఉంది కాబట్టి, వాటికి వివేచన లేదు, ఆడదచ్చి ఆడే కలేబరం పడుతుంది. ఇంకా ఇప్పుడు మనిషి అంటే స్త్రీకి పుట్టిన ఏ మనుషుడైనా, రక్తమాంసములు కలవాడు ఎవడైనా సరే, దేవుని ఎరగని బిడ్డ ఎలాంటి వాడని చెబుతుందమ్మా దైవ గ్రంథము. సరే కుక్కో నక్కో సచ్చింది తీసుకెళ్ళి ఆడేసేవు తల్లి. మన మనుషులం కాబట్టి సమాజంలో మనల్ని ఏం చేస్తారండి, నిన్ను నన్ను అయితే పెట్టెలో పెడతారు. ఒకవేళ పెట్టెలో అంటే ఇది ఒక కులంతో వచ్చింది కాబట్టి ఆ కులం ఆచార ప్రకారం పెట్టేస్తారు. తాగినా తిరిగినా ఎలాంటోడైనా వాడిని ఏం తీసుకెళ్ళి కాల్ చేస్తారు, ఇంకొకటి తీసుకెళ్ళి ఇంకేడైనా పడతాడు. మంచిదే, అంతటితో అయిపోయిందా? కుక్కో నక్కైతే వాసన వస్తుంది, మట్టేస్తాం, అయిపోద్ది. అంటే మనం వాసన రాకపోయినా మనకు స్ప్రేలు కొట్టి ఏం తీసుకెళ్ళినా ఎక్కడికి వచ్చామమ్మా? 14వ వచనం చూడు తల్లి. ఇక్కడ చేరిన వాళ్ళు ఎవరైనా కరుణా కారణ్యోళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు అయితే ఏమర్థమైంది? ఒక్క మాటలో చెప్పండి, ఒక్కళ్ళైనా సంతోషం, నాకు ఆనందంగా వెళ్ళిపోతా. ఇది నా పుట్టిల్లో ఒక ఆశయం, తెలుసో తెలీదు. ఇవాళ నా పుట్టినరోజు కూడా. ఒక మాట చెప్పండి, మీరు అర్థమైతే మంచిది. ఎందుకంటే నేను వచ్చిన దానికి సార్థకత ఉండాలి. దేవుడు ఎందుకంటే అసమానంగా వాడుకుంటున్నాడు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నీకేం అర్థమైంది? ఈ లోకములో కోఫీ అన్న నుంచి చంద్రబాబు నాయుడు, జగన్ కానీ, ఈ లోకంలో ఏ మనుషులు గొప్పవారు అనబడేవారు ఎవరైనా సరే వాళ్ళ ఆస్తి ఎక్కడికి వచ్చిందో, ఏడ సమకూర్చుకుంటున్నారు? భూమి మీద చేసి ఎలాంటి నీతి క్రియలు చేయని, వాళ్ళ ఆస్తిపాస్తులని, వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ బిడ్డలని, వాళ్ళ ప్రాణాన్ని ఇచ్చినా సరే వాళ్ళ పాతాళంలో ఏం చేస్తున్నారమ్మా? ఇటుకురాళ్ళు బేర్చినట్టుగా బేర్చుకుంటున్నారు. వాళ్ళ కాపరు ఎవరమ్మా? చూడు తల్లి, ఏ ఊరు కాపరు ఎవరు? కాపరు ఏం చేస్తాడు? అది తల్లి అర్థమవుతుందా? వాళ్ళ కాపరు ఎవరమ్మా? అది. కాబట్టి నువ్వు ఎవరున్నా నేనున్నా ఇప్పుడే నాకు ఆశ్చర్యం తెలియలే. కళ్యాణ మండపం బచ్చలు బాలేవో, నా స్నేహితుడు ఆయన ఆంజనేయులు, వాళ్ళ తమ్ముడు క్యాన్సర్ వచ్చిందంటే హాస్పిటల్ తీసుకెళ్ళి చేయమన్నారంట. నిన్న చచ్చిపోయాడు, నాకు తెలియదు. వాళ్ళు నిన్న మన బీబీఎస్కి వస్తే ఆ సామాన్లు తీసేటప్పుడు ఎట్టుందంటే ఏదో సీరియస్ అన్నారు సార్ అన్నారు. రాత్రి బారేసారు. బాధ కలిగింది నాకు. ఒక మాట అంటే వీళ్ళు చూసి వద్దామని. అర్థమవుతుంది ఇప్పుడు ఎక్కడ బేర్చుకుంటున్నారు? ఏ మానవుడైనా, ఏ బిల్ క్లింటన్ అయినా, ఏ రిలయన్స్ అంబానీ అయినా, ధీరు అంబానీ అయినా, ఎవరన్నా వీళ్ళంతా కూడా పాతాళంలో వాళ్ళను కూర్చుకున్నాడు. మనకు ఎలా చెప్తామంటే లోకాసువార్త మనకు తెలుసు కదా, ధనవంతుడు లాజరు విషయంలో ఎక్కడున్నాడు? ధనవంతుడు తన ఇష్టానుసారంగా 16వ అధ్యాయంలో బతికి చివరికి ఎక్కడికి వచ్చాడో మనం చూసాం. దీనిని బట్టి ఏం అర్థమవుతుంది? ఒకవేళ నువ్వు ఏ కులస్తుడు అయినా, లేకపోతే ఏ స్త్రీకి పుట్టినా, ఏ వంశంలో పుట్టినా, రక్తమాంసములు గల ప్రతి మనుషుడు కూడా ఎలాంటోడని చెప్తుందన్నా?
ఏడు చెడినవాడు, దుష్క్రియలు నీళ్లు తాగినట్టు త్రాగేవాడే కాబట్టి చివరికి వాడు అది. కాబట్టి వాడిని కాపాడాల్సింది వాడి ధనం కాపాడా, వాడి కులం కాపాడలా, వాడి జ్ఞానం కాపాడలా, వాడి ఆస్తులు కాపాడలా. చివరికి ఏముందని వాడి కాపలా వాడు ఎంతలా ఓడేనా. అంటే దీనిని బట్టి మనుషుడు ఎవరేం చెబుతుందమ్మా? పాపి అని చెబుతుంది. పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపం ఎలా వచ్చింది? ఆదాము అవిధేయతను బట్టి. ఆదాము మహిమలో ఉన్నాడు, దేవుడు మహిమలో ఉన్నాడు. అవిధేయతను బట్టి మహిమ వెళ్ళిపోయింది, ఆదాము ఒట్టోడు మిగిలాడు. ఈ ఒట్టి ఆదాంకి ఏమొచ్చింది? జీతము మరణం. అది గుర్తుపెట్టి ఈ లోకంలో ఏ మానవుడైనా వాక్యం ఏం చెబుతుందమ్మా? పాపము పాపము అని గుర్తుపెట్టి. అందుకే మనం సువార్త ఏమని చేస్తాం? పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు. పాపులంటే ఎవరు? పాపులంటే ఎవరన్నా? వాళ్ళు ఏం చేస్తారు? మీరెవరు ఊరెలపలోళ్ళు మా ఊళ్ళోకి వచ్చి మమ్మల్ని పాపులు అంటారా, మీరేందో పాపం చేసి ఆ గతి అనుభవిస్తున్నారా, యూజ్లెస్ ఫెలోస్ అని తిడతారు. అవునా కాదా? బైబిల్ వాళ్ళకి చెప్పని రాదో తెలియదు, మరి ఏం తెలియదు. కానీ ఇప్పుడు మనకేం అర్థమవుతుంది? పాపులు రక్షించుట కంటే పాపులు అంటే ఎవరు? బాపనోళ్ళు లేడు, కిందోళ్ళు లేదు, కటికోళ్ళు లేదు. శరీరంలో కలిగిన ఏ మానవుడైన ఎవరమ్మా? పాప. ఆ మానవుడికి ఏముంది? అది అమ్మా అర్థం. ప్రతి మానవుడు పాపే కాబట్టి పాపానికి ఏముంది? జీతం ఉంది, మరణం. కాబట్టి మరణాన్ని తప్పించటానికి ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. వీడికి చెప్పేవాడికి అర్థం కాదు. ఈయనేవాడేమనుకుంటాడు, ఒరే పాపం అంటే ఎవడికైనా కోపం కదా, మేము పాపం చేయలేదు కాబట్టి ఈ రకంగా ఉన్నాం, మా బాస్తే మా ప్రాపకం. నువ్వు పాపం చేసావు కాబట్టి ఊరేల్పులు ఉన్నావు, వాడికి కోపం వస్తుంది. అర్థమవుతుందా? అది దాని అర్థం. అయితే ఇప్పుడు ఎవరమైనా ఒకవేళ అనుకుందాం మన మాటగా, ఇంకొక మాట చూసుకొని రెండో తలపు ఇది అసమానమైంది. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం చూడమ్మా, 2వ వచనం. ఎవరన్నా ఈయన మనకి అంతా మీరు అర్థం చేసుకొని కర్ణాకాలని. ఈ కొర్నేలి ఆయన ఎవరమ్మా? మహాభక్తుడు. ఎవరు? అన్యుడు. ఈయన శతాధిపతి. అయితే ఈ కొర్నేలు గొప్ప అధికారి అయినప్పుడు కూడా ఈయన దానాలు ధర్మాల యాత్రలు అన్నీ చేస్తున్నాడు. ఈయన కుటుంబం అంతా కూడా కూడి ఉంది. అయితే దేవదూత 4వ వచనం ప్రత్యక్షమైంది. ఓ కొర్నేలు, నీ దానము నీ ధర్మం అన్నీ కూడా బ్రహ్మాండంగా దేవుని సన్నిధానాన్ని తేలింది. అయితే నువ్వు ఎవరివని చెబుతుంది? అయ్యా మా దానిలను కరెక్ట్ చేయ. నువ్వు పాపివయ్యా, అపవిత్రుడు. ఏం చేసినా సరే, నువ్వు ఎంత దాన ధర్మ కార్యాలు చేసా నువ్వెవరిలో ఉన్నావు? శరీరంలో ఉన్నావు. కాబట్టి శరీరం ఏంది? పరలోకంలో. కాబట్టి ఎప్పేలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? శర్మకారుండి ఇక్కడ పేతురు అని ఆయన ఉన్నాడు. ఆయన నీకు చెప్తాడు. ఆ చెప్పిన ప్రకారం నువ్వు చేయమని దేవదూత చెప్పింది. చెప్పిన ప్రకారం కొన్నేళ్ళు ఏం చేశాడు? కొన్నేళ్ళు పంపించాడు. అక్కడ ఆయనకి ఈలోపు ఆయన కోపం ఉంది. ఆయన కొన్ని దర్శనాలు వచ్చినాయి. ఏం దర్శనాలో మనకు తెలుసు. అన్యుడితో సాంగత్యం చేయటం యూదుకు ధర్మం కాదని. వాళ్ళంతా అంటరాని వాళ్ళతో మేము యూదులమి, మేము యూదా మా దేవుని సంతానం అని పేతురు గారు అనుకుంటున్నాడు. అవి సంపుకు తింటే నేను తిన్నాం, మనకు తెలుసు. ఇదంతా వచ్చిన తర్వాత ఏం జరిగిందయ్యా అని అడిగాడు పేతురు గారు రాగలేని. అయ్యేట దర్శనం వచ్చింది, దేవదూత చెప్పింది అన్నాడు. అప్పుడు పేతురు గారు ఏమన్నాడో తెలుసా? 36వ వచనం. యేసుక్రీస్తు అందరు అంటే నేనెవరిని? పక్షపాతిని. నేను బాపనోడు కదా, వాడు తక్కువోడని చెప్పి నేను అనుకున్నాను. కానీ దేవుడి దృష్టిలో ఏమి లేదు, తక్కువోడు ఎక్కువోడు అనేది లేదు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు అందరికీ, అంటే ఆయన అందరికీ దేవుడు అని చెప్పాడు. ఇప్పుడు 43వ వచనం ఏం చెప్తుంది? ఈ మాటతో మీకు అర్థం కావాలి. అంటే ఇప్పుడు కొన్నేళ్ళలో ఏముందన్నా అన్న మీరు అర్థం చేసుకోవాలి. కొన్నేళ్ళు ఎవరు? దేవుడు సన్నిధానానికి అన్నీ పోయినాయి కదా. ఇంకొన్నేళ్ళు చచ్చిపోతాడు, పోతాడు కదా. ఇప్పుడు కొన్నేళ్ళు ఏముంది? శరీరం అనేది ఉందని అర్థమవుతుందా? ఏ వ్యక్తి అయినా శరీరం నుంచి విడుదల పొందకపోతే ఆ వ్యక్తికి ఏం లేదన్నా, పరలోకం అనేది ఉండదు. గుర్తుపెట్టుకో. ఏ శరీరం అయినా, ఎవడైనా ఏం కావాలి? శరీరం ఏం కావాలి? క్షమాపణ పొందాలి. కాబట్టి అక్కడ ఏం రాశాడు? ఎవరైతే పాప క్షమాపణ పొందుతారో వాడేమవుతాడన్నా? అంటే వాడు ఉన్నోడు లేనోడు అనేది ఏమి లేదు. అంటే శరీరం నుంచి ఏం కావాలన్నా ఆ వ్యక్తి విడుదల పొంది ఆత్మకి ఏం కావాలన్నా కన్వర్ట్ అయితేనే పరలోకం. కాబట్టి ఆ మాట ఎప్పుడైతే ఆ పేతురు గారు చెప్పారో ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆ ఇంటోళ్ళు అందరూ కూడా ఒప్పేసుకున్నారు. అంటే అర్థమైంది పాప క్షమాపణ అంటే అర్థము
మీకు అర్థం కాకపోతే నేనేం చెప్పేది? నా మించి ఏం చెప్పాను? నా ఇల్లాలని నా కుమారుని కనపడేదాన్ని బట్టి అర్థమవుతుందా? ఇదంతా కూడా ఈ లోకమే పాపము. ఈ లోకం కావాలనుకోవటమే పాపం. లోకంలో జీవించాలనుకోవటమే పాపం. ఇప్పుడు నువ్వేం చేసావు? ఒకవేళ నేను రాజునైనా మంత్రినైనా గొప్పోడినైనా నువ్వు ఈ లోకంలో జీవించిన తర్వాత ఏముంది? నీకు పాతాళం పేర్చబడిందిగా లేదు కదా, మరణం అనేది ఉంది కదా. అయితే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు? నాకు వద్దయ్యా, నేను రాజునైనా మంత్రినైనా ఈ లోకం అంతా ఇచ్చినా సరే నా ప్రాణం నేను కాపాడుకుంటాను అనేది ఏందన్నా? పాపము నుంచి క్షమింపబడటం. అర్థమవుతుందా? పాపం నుంచి ఏం కావాలమ్మా? క్షమింపబడాలి. కానీ ఎవరైతే క్షమింపబడతారో వాళ్ళు ఏమవుతారు? ఆత్మల దేవుళ్ళు అయిపోతారు. ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళలో ఏమి లేదు, పాపం లేదు కాబట్టి పరలోకం వాళ్ళది. కాబట్టి దేవాది దేవుడు అర్థం చేసుకోండి అమ్మా, నిన్ను నన్ను ప్రేమించి, మనల్ని ఎవరు ప్రేమించరు కాబట్టి మనల్ని బాగున్నా ద్వేషించేవాళ్ళే. అలాంటి నిన్ను నన్ను ఆ దేవాది దేవుడు ప్రేమించి ఆయనే ఈ రోజున ఈ లోకానికి ఎలా వచ్చాడమ్మా? ఎలా వచ్చాడు తల్లే? కాబట్టి నిన్ను నన్ను 2 కొరింథీ 5:21 ప్రకారముగా మనము దేవుని నీతి అవునట్లు పాపం ఎరుగన మన ప్రభు ఏమయ్యాడమ్మా అంటే దేవుడికి ఏమి లేదు తల్లి, ఆకాశ మహాశాలు పట్టజాలనే దేవుడు. అర్థము ధూళి ఆవిరి వెట్ట పురుగు వంటి నరుడయ్యాడు ఆయన. అర్థమవుతుందా? పాపములోనికి వచ్చాడు. అర్థమవుతుందా? పాపము లేని దేవుడు పాపములోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను ఆయన నీతిగా చేయాలని. అర్థమవుతుందా? ఆయన నీతిగా చేయాలని. అందుకనే 2వ తలంపు చూసుకోండి, గలతీ 4:4 ప్రకారముగా కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఏం చేశాడమ్మా? ఆయన కుమారుని ఈ లోకానికి పంపాడు కాబట్టి ఆయన స్త్రీయందు పుట్టాడు. అయితే ఒక్కటి అర్థం చేసుకోవాలమ్మా అక్క, మనం ఎవరికి పుట్టామమ్మా? మనము స్త్రీయందు పుట్టాము. ఇప్పుడు ఆయన ఎవరికి పుట్టాడమ్మా? స్త్రీయందే పుట్టాడు. అర్థం చేసుకోవాలి. ఎందుకు స్త్రీయందు పుట్టాడంటే ఇప్పుడు నువ్వు నేను దేన్ని అనుసరించాలని? రోమీలు రాసిన పత్రిక అసమానమైన మాటలు జాగ్రత్త 8వ అధ్యాయము 3-4 వచనాలు చూడు. మనము శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించాలని. అర్థమవుతుందమ్మా? మనము శరీరాన్ని అనుసరించకుండా ఆత్మను అనుసరించాలని అర్థం చేసుకో. శరీరాన్ని అనుసరిస్తే ఏముంది? అక్కడే ఉందో చూడండి. ఆయన పాప శరీరాకారంగా ఈ లోకానికి వచ్చి మా పాప శిక్ష యావత్తు కూడా ఆయన అనుభవించాడు. 3-4 వచనాలు, రోమా 8:3-4. కాబట్టి ఇప్పుడు శరీరానికి ఏముంది? మరణం ఉంది కాబట్టి పాపానికి. ఆ పాపము ముళ్ళుని ఏం చేశాడు? ఆయన పాపములో ఉండి విరిశాడు. దేనిని బట్టి? ఆయన పాపములోనే ఉన్నాడు యేసుప్రభు వారు. అయితే ఆయన ఏమి లేదు, పాపము లేదు. అంటే పాపము లేదంటే అర్థమైంది? చాలామంది తెలియక బోధ ఏం చేస్తారు? ఆయన జన్మలో పాపం లేదు, కర్మలో పాపం లేదు, వీటిల్లో పాపం లేదు అనేది కాదు. ఆయన ఏమన్నాడు యేసుప్రభు వారు? ఎవరైనా సరే నాలో పాపం ఉందని రుజువు చేస్తారన్నాడు. అంటే ఆయన శరీరంలో ఉన్నప్పటికీ నీలాగా నాలాగా పెళ్లి చేసుకోవాలా, నీలాగా నాలాగా పిల్లల గల్లా, నీలాగా నాలాగా మనం చేసే పనులు ఏం చేయాలంటే ఇప్పుడు దాన్ని బట్టి అర్థమైంది. ఆయన శరీరంలో ఉన్నప్పటికి కూడా ఏది కూడా ఆయన మీద 3.5 సంవత్సరాల శరీర సంబంధమైన వాటి మీద ఆలోచన లేదు కాబట్టి, మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, ఊహల్లో. కాబట్టి ఆయన ఎవరన్నా పాపం ఉన్న రుజువు చేస్తారా? ఇప్పుడు నీ మీద నీ భార్య చేస్తుంది, నీ భార్య మీద నువ్వు చేస్తావు, మీ ఇద్దరి మీద మీ పిల్లలు చేస్తారు. అర్థమవుతుందా? నువ్వు మాకు తెలుసులే నీ సంగతి అంటారు. అదనమాట తేడా. వీళ్ళు తెలియక దరిద్ర బోధ కూడా చేస్తూ ఉంటారు. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఆయన ఏం చేశాడమ్మా? 2 తిమోతి 1వ అధ్యాయము అక్కడ 10వ వచనం చూస్తే ఆ క్రీస్తు యేసు అంటాడు. ఆ యేసు అర్థమవుతుంది. ఆ క్రీస్తు యేసు మరణాన్ని ఏం చేశాడమ్మా? నిరర్ధకము చేసి జీవమును అక్షయితలో సువార్త ద్వారా వెలుగులోనే తీసుకొచ్చాడు. 2 తిమోతి అక్కడ 1వ అధ్యాయం 10వ వచనం మధ్యలో ఉంటుంది. ఆ క్రీస్తు యేసు. అమ్మ అర్థం చేసుకోవాలి. చదువుకోవటం కాదు, బైబిల్ చదివితే రాదు. నీవు నవలేది హృదయంతో చదువుకోవాలి. ఎప్పుడన్నా బైబిల్ నువ్వు చదివి ఉంటే చూడగలే నీకు వచ్చేస్తుంది, రిఫ్లెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఎవరైనా ఆయన పదం చూడండి ఏమంటున్నాడు? ఆ క్రీస్తు యేసు అంటే ఎవరు? నీలాగా నాలా లోకంలో గాలి తిరిగినోడు, నీలాగా నాలాగా మరియమ్మ కొడుకు, నీలాగా నాలాగా యాకోబు అన్న, నీలాగా నాలాగా జేమ్స్ అన్న. ఆ క్రీస్తు యేసు అందరిలాగానే ఉన్నాడు పాపములో. అయితే పాపం ఏమైనా అంటుకుందా అంటే? ఆయన శరీరంలో ఉన్నప్పటికి శరీరాన్ని ఏం చేశాడు? శరీరానికి మరణం ఉంది కాబట్టి డిస్ట్రాయిడ్, నాశనాన్ని చేశాడు. ఆ క్రీస్తు చూడండి. ఆ క్రీస్తు యేసు, ఏ క్రీస్తు యేసు? యేసోబు కొడుకు. అర్థం చేసుకోండి.
కర్ణాకాలలో తిరిగిన పలానే డానియేలు ఎవరు అర్థం చేసుకో, పలాని వ్యక్తి అని చెప్తున్నాడు చక్కగా పరిశుద్ధాత్ముడు. క్రీస్తు యేసు ఏం చేశాడమ్మా? మరణాన్ని ఏం చేశాడు? డిస్ట్రాయిడ్, నాశనాన్ని చేసి జీవాన్ని ఏం తీసుకొచ్చాడు తల్లి? ఎలా తీసుకొచ్చాడు? సువార్త ద్వారా ఏం చేశాడమ్మా? అంటే ఇప్పుడు ఇంతకు జీవం అంటే ఏంది? బాగా అర్థం చేసుకోవాలి. శరీరానికి ఏముంది? మరణం ఉంది. మరణాన్ని ఏం చేశాడు ఆయన? సువార్త అంటే మంచి వార్త, అంటే పునరుద్ధానం. క్రీస్తు నీ కోసం నా కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాలు లెగసే, దాన్ని ఏమంటాడమ్మో? సువార్త. ఇప్పుడు ఆయన పునరుద్ధానము ద్వారా ఏం చేశాడు? మరణము ఓడిపోయింది. మరణం నీకు నా కాపరైతే ఆయన కాపరగా ఉంది. అయితే ఆయన ఏమి లేదమ్మా, భూమి మీద ఉండగా ఆయన ఆత్మను అనుసరించి తండ్రి చిత్త ప్రకారం బ్రతికాడు. కానీ నా కోసం, నీ కోసం, పెళ్ళాం కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం, హోదా కోసం, గొప్పతనం కోసం బ్రతకలేదు. కాబట్టి ఆయన ఏమో దేవుడు కాదు, పాడు కాదు, మళ్ళీ దేవుడు దెయ్యాలంటారేమో. నీలాంటి నాలాంటి మనిషి ఆయన భజన చేసుకుంటే నీకేం రాదు, యేసుక్రీస్తు నా పాటలు పాడుకుంటే నీకు రాదు. ఆయన పంపాడు త్రూ, దేవుడు అర్థం చేసుకోవాలి, మార్గాన్ని వేసిపోయాడు. ఆ మార్గంలో ఉంటేనే నీకు అవకాశం. ఈ భజన ఎక్కువైంది, ఆ భజన అయినాక ఈ భజన వచ్చింది మనకి. కాబట్టి ఏం చేశాడు యేసుప్రభు వారు? అర్థం చేసుకోవాలి. మరణాన్ని ఏం చేశాడమ్మా? డిస్ట్రాయిడ్, నాశనాన్ని చేసి జీవాన్ని ఎక్కడ తీసుకొచ్చాడమ్మా? 60-70 సంవత్సరాలు బతికే నువ్వు నేను అక్షయిత అంటే ఇంకేం లేదు, అంటే నిత్య జీవం అని అర్థము. జీవం అంటే ఇన్ని 10 ఏళ్ళు బతుకుతారు, 50 ఏళ్ళు. మన మనిషి ఆయుష్ అంతా 70-80. ఇప్పుడు ఈ జీవాన్ని ఎక్కడది? అక్షయిత, తీసుకురాలా, క్షయాన్ని నుంచి తప్పించాడు ఈరోజు యేసుప్రభు వారు. అర్థమవుతుంది తండ్రి అయిన దేవుడు, అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు మనం ఏమని చెప్పుకోవాలి? యేసుప్రభు ద్వారా తండ్రికి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? ఏందన్న మన అంశానికి రాలేదు నాన్న. ఎఫీసీ 1:3 యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. దేనికి స్తుతించబడాలంటే యేసుక్రీస్తు నందు మనకు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు నీకు ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి? అంతకుముందు శరీరం నుంచి, అదే పాపాన్ని నుంచి ఎప్పుడైతే క్షమించబడతావో అప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు? ఇప్పుడు వాక్యం వినాలంటే బయట ఉంటే నీకు వినపడదు, ఇంట్లోకి వస్తేనే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు నందు ఎవరైతే రాగలిగారో, యేసుక్రీస్తు నందు ఏముంది? అర్థమవుతుందా? పరలోక సంబంధమైన వ్యక్తి కాబట్టి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను ఆయన దగ్గరే ఉండే కాబట్టి, ఆయన లేకుండా ఏది కలగలేదు కాబట్టి, ఆయన నీవాడయ్యావు కాబట్టి, నువ్వు ఆయన వాడే అయ్యావు కాబట్టి, ఇప్పుడు ఆయన కలిగినవి ఎవరయ్యే? అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అవి అనేది మనకు రావాలి. 3వ తలంపు. 2వ తలంపు ఏం చెప్పామమ్మా? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపి, ఆయన ఎవరికి పుట్టాడు? స్త్రీయందు పుట్టాడు. అయితే మళ్ళాగా పాపంలోనే ఉన్నాడు. అయితే ఆయన ఏమి లేదు కాబట్టి లేదు కాబట్టి ఆయన ఏమైంది? మరణం ఆయన కాపిరగా లేదు, మరణించి తిరిగి లేచాడంటే ఆయన మీద ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు నేను కూడా ఏం చేసాము? ఇప్పుడు మనము కూడా ఆయనలో చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనం కూడా ఏమయ్యామో? మరణాన్ని జయించాము. అది విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఏమయ్యాం తల్లి? ఇందా కొన్నేళ్ళ మాదిరిగా పాప క్షమాపణ అనేది మనం పొందాం. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాము? యేసులో ఉన్నాం. కాబట్టి యేసులో ఏముండే? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు ఆడుండే. అయితే ఇంతకుముందు మనం ఎక్కడున్నాము? దుష్టుడిలో ఉన్నాం, లోకములో ఉన్నాం. కాబట్టి లోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ నీకు ఉండయి. నువ్వు ప్రెసిడెంట్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేదా రిలయన్స్ అంబానీ కావచ్చు, ఈ లోకమంతా నీదే కావచ్చు. అయితే దీనికి ఏముండి? అన్ని ఆశీర్వాదాలన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్ళి? పాతాళానికి తీసుకెళ్ళి. అయితే ఈరోజు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నమ్ముకున్న వాళ్ళు కాదు నరకానికి పోతారు. యేసుప్రభు నమ్ముకుంటే యేసుప్రభు నందు ఎవరైతే ఉంటారో పాప క్షమాపణ పొంది నందున్న వారికే ఈ ఆశీర్వాదాలు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుంది తల్లి? కాబట్టి 3వ తలంపు ఉందాం. ఏది? ఎఫీసీ 1:3 ప్రకారం ఏంటిది? మొట్టమొదటి ఆశీర్వాదము అంటే ఏమన్నాడు అక్కడ చూడండి పౌలు గారు ఎఫీసీలతో? యేసుక్రీస్తు నందు పరలోక సంబంధం ఆత్మ ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడంట దేవుడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడు? అమ్మ నాకు 100 కోట్లు ఆస్తుందమ్మా, నాకు 100 కోట్లు ఆస్తుందనుకో, నన్ను ఎవరన్నా చేసుకున్నారనుకో, చేసుకుంటే వస్తుందా ఆమెకి? లేకపోతే వస్తుందా? బావైనా రాదు, ఇంకోడైనా ఎవడైనా రాదు. అర్థమవుతుందా? నాకు కలిగిందంతా ఇంకొక వ్యక్తి పొందాలంటే ఏం చేయాలన్నా? ఆమె నన్ను చేసుకుంటే వస్తుంది, లేదా మా ఇద్దరికి పిల్లలు పుడితే వాళ్ళకి వస్తుంది.
ఊరికి మా ఆయన అనుకుంటే సరిపోతుంది. రికార్డ్ అనేది అవసరం కదా. ఇప్పుడు బాప్తీసం ద్వారా నువ్వు నేనేమో రికార్డులోకి వచ్చాం కాబట్టి, ఆయనలోకి వచ్చాం కాబట్టి, ఆయన ఉన్నదంతా ఏమైంది మనకి, ఆయన ఇచ్చాడు. నావన్నీ నీవు కదా, నీవన్నీ నావి కదా, అమరుండకు ఓ దేవాని. అంటే లోకంలో నీ ఎన్ని కలిగినా క్షయమయ్యాయి, ఆయన కలిగినవన్నీ కూడా అక్షయమైనది గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి ఆశీర్వాదము అది మనం గుర్తుపెట్టుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 కలిసి ఉంటాయి చూడమ్మా. అమ్మ అక్కడ ఆగుతాలి. ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉంది, లోకం వాళ్ళకు నిరీక్షణ. అయ్యా లోకంలో మనుషులు ఉంటారు, వాళ్ళకి ఏమన్నా నిరీక్షణ ఉందమ్మా? ఏమ్మా? అందుకే మొదటి దశలో రాసిన పత్రిక చూడక్కర్లా 4వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా నిరీక్షణ లేని ఇతర వలె దుఃఖపడకుండా అంటాడు. లోకానికి ఏం లేదమ్మా, దుఃఖం ఉంది, సస్తేవాడు నరకానికి పోతాడు, నిరీక్షణ లేదు. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు దేవుడు? గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. ఏం నా నిరీక్షణ? నువ్వు స్త్రీకి పుట్టావనుకమ్మా ఏముందో తల్లి? అమ్మ చెప్పండి తల్లి, అర్థం చేసుకోండి. ఇంతకన్నా నాకు దేవుడు వెలిగిచ్చాడు కాబట్టి నేను వెలుగబడుతున్నా, మీరు ఎలగాలని ఆశ అంతే. నువ్వు స్త్రీకి పుట్టావనుకో ఏముందమ్మా నీకు? నువ్వు ఏది కలిగినా ఏముందమ్మా? నువ్వు అది ఉండేది కాదు. ఇప్పుడు యేసు ప్రభు పుట్టావనుకో ఏముందని చెప్తున్నాడు? చదవండి, అక్కడే ఉంది కదా మీకు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని. ఏది అర్థమవుతుందా? అది అక్షయమైంది, నిర్మలమైనది, వాడబారని. అర్థం చేసుకో. ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వటానికి ఆయన నిన్ను నన్ను ఏం చేశాడు? మరలా ఆయన ఏం చేశాడమ్మా? ఇంతకుముందు ఎవరికి జన్మించావు తల్లి? శరీరానికి జన్మించావు. ఇప్పుడు ఎవరికి జన్మించావు అంటే ఆత్మకు జన్మించావా లేదు తల్లి? ఎందుకని? రోమా 8:3 ప్రకారముగా మనం శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించాలని దేవుడు ఆ కార్యం చేశాడు. అర్థమవుతుంది తల్లి? ఇప్పుడు నువ్వు మరలా పుట్టావంటే, మరలా జన్మించావంటే ఇప్పుడు ఎవరిని అనుసరిస్తున్నావు? నువ్వు నేను. అర్థమవుతుందా? ఆత్మను అనుసరిస్తున్నావంటే ఇంక మనకి ఏం లేదుగా, దృశ్యమైన వాటి మీద మనసు లేదుగా. భార్య అని ఉందా బైబిల్లో? పిల్లలని ఉండారా? కుటుంబం అని ఉందా? కులం ఉందా? మతం ఉందా? జాతి ఉందా? ఏమన్నా ఉందా? కాబట్టి నువ్వు బతికినా నేను బతికిన ఊరి కోసం ఆయన వారం అయ్యాం కాబట్టి ఆయన కోసమే బ్రతుకుతాం. అది ఆత్మను అనుసరించి నడవటం అంటే. దేవుడు ఏది చెప్తాడో అది చేయటం గుర్తుపెట్టుకో. ఆత్మను అనుసరించాలి. ఆత్మను అనుసరించాలి కాబట్టి మరలా ఆయన ఏం చేశాడమ్మా? జన్మింపజేశాడు. కాబట్టి అపోస్తకార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం ఒక్కసారి చూడము. ఇది మొదటి తలంపుగా 5 తలంపులు చెప్పుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. ఏముందమ్మాడ? మీరు సరే, పరిశుద్ధాత్మ వరాన్ని ఎప్పుడు పొందుతావమ్మా? అమ్మా బాగా చదవండి తల్లి. ఏముందో మారు మనసు. ఇంతకుముందు నీ మనసు ఏందమ్మా? మేము ఫలానోళ్ళం, మాది కథ, అర్థం చేయని పని, అది మాది. ఇప్పుడు మారు మనసు అంటే ఏంది? బాగా చూడండి అక్కడ. మీరు మారు మనసు పొంది. ఇంతకుముందు ఎవరి కోసం బ్రతికేమమ్మా? దృశ్యమైన వాటి కోసం మన మనసు అంతా దాని మీదే ఉంది. చదివేం కదా మన బతుకు ఎలాంటిదో. ఇప్పుడు మారు మనసు పొందటం అంటే ఏంది? ఇక నేను శరీరం కోసం, శరీరంలో పాపములో జీవించను, లోకములో నేను జీవించను. లోకములో ఉంటాం కానీ దాంట్లో జీవించను. ఏమన్నాడు అక్కడ? మారు దేంట్లో బ్రతుకుతానంటుంది. ఇప్పుడు మనసు మారింది, మీ మనసు మారింది కాబట్టి ఏమంటున్నాడమ్మా? చూడమ్మా, ఎప్పుడైతే నీ మనసు మారిందంటే ఇప్పుడు నీకేమొచ్చినట్టు? పాపం నుంచి క్షమించబడ్డావా లేదా? నీకు అర్థం కాలేదమ్మా. నేను పాపంలో చేస్తున్నాను తల్లి, చీని నాకు అనిపించింది. ఇంకా నేను పాపం మానేశానంటే ఏంది? దాని నుంచి నేను బయటకు వచ్చానంటే ఏంది? వదిలిపెట్టబడ్డానా లేదా? పాప క్షమాపణ ఎప్పుడు వస్తుంది? ఇక నేను శరీరంలో కోసం బ్రతకును అనే దాన్ని ఏమంటారనో నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకొని, నేను ఆ ప్రభు కోసం ఎప్పుడైతే బతుకుతావో అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకొని, దీన్ని ఏమంటారమ్మా? పాప క్షమాపణ. మారు మనసు లేకుండా పాప క్షమాపణ వస్తుందా? నువ్వు ఎకాడికి మళ్ళీ ఆ మొగుడని, ఆ పెళ్ళామని, ఆ పిల్లని అది అనుకుంటా, ఆ చదువులని, ఆ ఉద్యోగాలని, ఆ బ్రతికే బ్రతుకుతూ ఉంటే నీలో మారు మనసు ఏడొచ్చినట్టు? అయితే లేదనేది ఎవరి ధర్మాలు వాళ్ళే. భార్య ధర్మం భార్య, భర్త ధర్మం భరమే. కానీ మళ్ళీ రక్త సంబంధం అనేది రాకూడదు. వస్తే నువ్వు పాపంలో ఉన్నట్టే. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ 38వ వచనంలో? మీరు మారు మనసు పొంది. ఎప్పుడైతే నేను మారు మనసు పొందానో అప్పుడు ఆటోమేటిక్గా నేనేమయ్యాను? పాప క్షమాపణ ఎప్పుడు పొందుతాను?
శరీరాన్ని అనుసరించకుండా ఉంటా కాబట్టి నేనేమైనట్టు పాప క్షమాపణ పొందాను. శరీరాన్ని అనుసరించకుండా దేన్ని అనుసరిస్తున్నాను? ఆత్మను అనుసరించి పొందుతున్నా కాబట్టి ఇప్పుడు నడిపించేది ఎవరయ్యా? పరిశుద్ధాత్మ. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొట్టమొదటి తలంపుగా దేవుడు ఏమి ఇచ్చాడమ్మా మనకి? మరలా జన్మింపజేశాడంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఎవరితో నడుస్తున్నాం మనము? ఇంతకుముందు భర్తతో నడుస్తున్నాం, భార్యతో నడుస్తున్నాం, తండ్రి బిడ్డలతో. ఇప్పుడు ఎవరితో నడుస్తామంటే తిరిగి జన్మించినాడు పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏమవుతున్నామండి? నడిపింపబడుతున్నాం. గుర్తుపెట్టుకో. రెండో మాట చూడమ్మా, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడు తల్లి. ఎవరితో ఉంటున్నావమ్మా? ఏమ్మా అర్థం చేసుకో. ఎవరితో ఉన్నావు? పై వచనాలు ఏం చదివావు నువ్వు? ఇంతకుముందు మన సావాసం ఎవరితో ఉంది? ఏమ్మా అర్థం చేసుకో తల్లి. ఇప్పుడు మన సావాసం ఎవరితో ఉంది? తండ్రితో ఉంది, యేసు క్రీస్తుతో ఉంది మన సావాసం. అర్థమవుతుందా? ఎవరితో ఉందమ్మా? వాళ్ళతో ఉంది మన సావాసం. కాబట్టి ఇప్పుడు ఎవరమైతే పాప క్షమాపణ పొందిన వ్యక్తి సావాసం ఎలాంటిదమ్మా? ఎవరితో ఉంటాం మనము? తండ్రితో ఉంటాం, యేసుక్రీస్తుతోనే ఉంటాం మన సావాసం. పై వచనాలు మీరు మళ్ళీ చదవండి. అక్కడ మేమేదైతే 3వ వచనం చదువుతారు. 3 అమ్మా. అదే చదువు నాయన. 3వ వచనమే అది. అంటే మనం అది చూసాం కాబట్టి, చేసాం కాబట్టి, దానిని బట్టి ఇప్పుడు మనం ఎవరితో ఉన్నామమ్మా? తండ్రితో ఉన్నాం, కుమారుతో ఉన్నాము. ఇది ఎంత అసమానమో చెప్పండి. మనలో ఎవడన్నా కొద్ది ఉన్నోడు రాణిస్తాడా? ఒక ఎమ్మెల్యే దగ్గర, ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా కష్టం. కానీ ఇప్పుడు మనం ఎవరితో ఉంటున్నాం తల్లి? ఆయన స్వరక్తి మీద. అది గుర్తుపెట్టుకోవాలి. రెండో ఆశీర్వాదం ఏందమ్మా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తుతో ఉండే సావాసం. 3వ సావాసం చూడు తల్లి. 3వ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. మీకు ఇప్పుడు అర్థమైందా? రెండో మాట తల్లి ఏమర్థమైంది? మనము తండ్రితో పాటు కుమారుడితో ఉన్నామంటే ఇప్పుడు నువ్వు నేను ఎవరమని చెబుతుంది? అర్థం చేసుకోవాలి. మీకు అక్కడే మళ్ళీ మీకు అర్థం కావాలంటే 2 పేతురు 1వ అధ్యాయం చూడండి. ఆ మాటకి మళ్ళీ మీరు ఎక్కడో కన్ఫ్యూజ్ పడతారు. 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం ఉంటుంది. ఇప్పుడు పాలివారంటే ఏందమ్మా? దేవ స్వభావం. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రిలో మనం కూడా ఉన్నాం, వాళ్ళు మనలో ఉన్నాం. లోకములో ఏముందమ్మా? అదే భ్రష్టత్వం ఉంది. చూడు తల్లి వాక్యము. లోకములో భ్రష్టత్వం ఉంది కాబట్టి నాకు నా భర్త దేవుడు అయినంగా, ఆయన నాకుండగా ఈ లోకంతో మనం ఏం చేస్తామో ఇంక ఉండం. ఇక నేను ఉండజాల, ఇక జీవించజాలదా, లోకముకై నేను జీవించను. అర్థమవుతుందా? అదే అనమాట దైవ స్వభావంలో మన ఆయన సావాసంలో ఏముందమ్మా? దైవ స్వభావం ఉంది. ఏమి లేదు. లోకంలో భ్రష్టత్వం అనేది ఆయన సంఘములో లేదు. ఇప్పుడు అంతా లోకమనే భ్రష్టత్వాలు వచ్చినాయి సంఘాలు పాడవటానికి కారణం. అది రెండో మాట మీకు అర్థం కావాలంటే ఆయనతో సమానం చేశాడు దేవుడు. యేసుక్రీస్తు లాంటి వారిగా చేశాడు మనల్ని. 3వ మాట ఏం చెప్పామో? ఎఫెసీ 2:19 ప్రకారముగా మనం ఎవరు అని చెబుతుందామా? దేవుని ఇంటి వారిగా చేశాడు. ఏముంది దేవుని ఇంటి వారిలో? మరి చదువయ్యా. కాబట్టి ఇప్పుడు దేవుడి ఇంట్లో ఎవరు ఉంటారు అయ్యా? ఎవరుంటారు దేవుడి ఇంట్లో? అర్థమవుతుంది. ఎవరుంటారు? ఈ సంఘములో పరిశుద్ధులు ఉంటారు. పరిశుద్ధులు అంటే ఎవరయ్యా? అమ్మ పరిశుద్ధులు అంటే ఎవరయ్యా? అయ్యయ్యో పరిశుద్ధులు అంటే ఎవరమ్మా? అయ్యయ్యో అమ్మమ్మ అమ్మ మంచిది. ఎవరు పరిశుద్ధులంటే? అమ్మ నేను కనపడుతున్నానా? ఆయన కనపడుతున్నాడా? ఆయన కనపడుతున్నాడా? ఆయన ఎవరు? ఆయన ఎవరమ్మా? దానియేలు కొడుకా కాదా? కొడుకుంటాడా?
ఎవరుంటారేడా? శరీరం లేనివాడే పరిశుద్ధుడు. అర్థమో, దేవుడికి శరీరం ఉందా? ఆయన సంఘంలో ఎవరు ఉంటారమ్మా? పరిశుద్ధులు ఉంటారు. అంటే శరీరం లేని వారు ఉంటారు. ఇప్పుడు శరీరం లేదంటే, నేను ఒక కులం, పెద్ద కులం అనుకో, నువ్వు చిన్న కులం అనుకో. ఇప్పుడు కులం ఉందా? నేను నల్లగా ఉందా, తెల్లగా ఉంది. ఇప్పుడు మా ఇద్దరు రంగు తేడా ఉందా? అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం అంతా ఎవరు అమ్మా? ఆయన ఇంటి వారం కాబట్టి. అర్థమవుతుందా? మనము ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, అనేక అవయవం అయినప్పటికీ ఒక దేహంగా ఉండాం. ఇప్పుడు మళ్ళీ ఏమి లేదు, శరీరం ఉందనుకో, మీరేమిట్లన్నా? అర్థమవుతుందా? శరీరం ఉందనుకో, మీరు ఫలానా ఉద్యోగం, మీరు ఫలానా, అప్పుడు డిఫరెంట్ వచ్చిన లోకంలో అలా ఉంటాయి. ఇప్పుడు మనం ఎవరు? కలెక్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, ఎవడైనా చేర్చబడిన తర్వాత అందరం కూడా ఎవరు అమ్మా? శరీరము లేని వారం, అంటే పరిశుద్ధులము. అది దేవుడి ఇంట్లో ఎవరుంటారు? రేపు పరలోకంలో ఎవరుంటారు తల్లి? అది కాదు. దేవుని ఇంటి వారు ఎవరు? ఇక్కడ శరీరం లేకపోతేనే, ఈ ఆలోచన లేకపోతేనే, ఒక ఇంటివారిగా ఉంటేనే నువ్వు అక్కడ ఉంటావు. ఇక్కడ ఆనందం అక్కడ వస్తుందా ఏమయ్యా? అంటే మూడో ఆశీర్వాదం ఏందమ్మా? మనల్ని పరిశుద్ధులుగా. అర్థమో, దేవుడి ఇంటి వారు ఎవరు ఉంటారమ్మా? అంటే పరిశుద్ధులుగా ఉన్నామంటే ఇప్పుడు మన తలంపులు ఏమి లేవు. నేను సంపాదించుకోవాలి, నేను తినాలి, నేను బతకాలి, వాడు పోవాలి, ఈడు పోవాలి అనే ఇంకా ఏముండదు. ఏ భేదము లేదు. స్త్రీ అని, పురుషుడని, యూదుడని, హెల్లీయుడని ఏం లేదు. ఎందుకని? ఎన్ని శరీరము అంటే పాపంలో ఉన్న వ్యక్తికి ఉంటాయి. ఇప్పుడు సంఘాల్లో ఎవరైనా ఉన్నారా? ఊరకంతా సాంగ్యమే అంతే. 4వ మాట చూడమ్మా, ఎందుకు అయింది మనవాడు లైవ్ పెట్టి సవ్వేస్తాడు వాళ్ళు. 4వ మాట చూడతాలి. అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడతాలి. ఏ స్వాస్థ్యం అమ్మది? అమ్మా ఏ స్వాస్థ్యం తల్లి? అమ్మ అర్థమవుతుందా? అది నిలిచేది. ఈ స్వాస్థ్యము ఎన్ని ఎకరాలు ఉన్నా ఏమున్నా నువ్వే ఉండవు, ఏడుంటే. అది ఇప్పుడు ఏమంటున్నాడు? నాలో ఎప్పుడైతే పాపము లేదో నేను ఆయన యొక్క శిరసత్వంలోకి రాగలుగుతానో అప్పుడు ఏం చెప్తున్నాడమ్మా ఆయన? మీకు అర్థం కాల. ఎందుకు వచ్చానంటే నాకు ఒక నిరీక్షణ ఒకటి ఉందో చూడు, శుభప్రదమైన నిరీక్షణ. అది దేవుని శక్తి చేత కాపాడబడుతున్నట్టు 2 రక్షణలు ఉంటాయి. ఒక రక్షణ ఏందమ్మా? పాప క్షమాపణ పొందే రక్షణ. పాప క్షమాపణ పొందిన తర్వాత ఆ భర్త వచ్చేదాకా మనల్ని కాపాడుకునేది. అర్థమవుతుందా? సంఘంలో ఎవరున్నారు? పాపులు లేరు. ఎవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు. కాబట్టి ఏదైనా లోకమాల్యం మనకు అంటుకోకుండా దేవుని శక్తి చేత మనం ఏమవుతున్నాం తల్లి? కాపాడబడుతున్నాం. పౌలు గారు 100 సార్లు 1 కోటి సార్లు చెప్పాడు బైబిల్లో, జారులు జారులు అని. జారులు అంటే ఏంది అమ్మ? జారులు పడేవాళ్ళ అమ్మ? జారులు అంటే ఎవరమ్మా? అయినపళ్ళ చెప్పు తల్లి. జారులు అంటే ఎవరమ్మా? కాలు జారింది అంటారు. ఎవరమ్మా కాలు జారటం అంటే? పెళ్లి కాకుండా తప్పు చేసేదాన్ని ఏమంటారమ్మా? అంటే పవిత్రతను పోగొట్టుకుందని. ఇప్పుడు క్రైస్తవులు ఎవరమ్మా? ఎవరన్నా? మన పవిత్రులు అంటే అదే. కానీ అర్థమవుతుందా? పొరపాటును మళ్ళీ లోతు భారీ మాదిరిగా ఎట్టుందో మా అన్న, ఎట్టుండారో మా బంధువులు, ఎట్టుండారు అనేది ఏందంటారన్నా? ఏన్నా పవిత్ర పోయిందా లేదా? నువ్వు జారేవా లేదా? ఓ తిట్టో ఇంకొకటో జారేవా లేదా? అర్థమవుతుందా తల్లి? కాలు జారటం అంటే మనం నోరు జారటం అన్నా, లోతు భార్య మాదిరిగా మా ఆయన ఎట్టున్నాడు అనే తేక చూడటమే కాలు జారటం. అలాంటి సంఘంలోకి రానియొద్దన్నారు. అందరు వాళ్లే కాబట్టి మనం ఏం రాణిస్తాం? మనకన్నా లోకమే బాగుంది. ఒట్టి మాటలు మనం అట్లా అనుకుంటాం. అందరం కాలు జారిన వాళ్ళమే మనం, మనసుల్లో చాటు అన్నీ. కాబట్టి ఇప్పుడు ఏమొచ్చిందమ్మా? 4వ ఆశీర్వాదం మనకి. ఏమిన్నాం తల్లి అమ్మమ్మ? కాబట్టి ఆ స్వాస్థ్యంలో ఎవరు ఉంటారు? కాలు జారిన వాళ్ళు ఉంటారా? అది నిలిచే స్వాస్థ్యం. కాబట్టి నువ్వు నేను కాలు జారేవాళ్ళు నిలవరమ్మ. అర్థమవుతుందా? మన పవిత్రత ఎప్పుడైతే కాపాడుకొని ఆ వాడబారిన ఆ స్వాస్థ్యాన్ని పొందాలంటే చూడు ఎంత చక్కగా రాశాడు. 5వ వచనం మళ్ళీ చదువుకోండి మీరు. కాబట్టి కడవర రక్షణ దేవుని శక్తి చేత మనం ఏమవుతున్నాం తల్లి? దినదినము అనుదినము ప్రతి వారము ఆయన బలలో ఆయన రక్తము ద్వారా మనం ఏమవుతున్నాం తల్లి? అది దాని ద్వారా మనం ఏమవుతున్నాం తల్లి? ఆ శక్తి చేత. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం కలిగిన వాడు. ఆ శక్తి చేత మనం కాపాడబడుతున్నాం. పలు రకాల ప్రభావాలతో ఏం చేస్తుంటాడో మనకి వస్తుంటాయి. అయితే ఆ శక్తి చేత మనం కాపాడబడుతూ రేపు ఆయన ఎప్పుడు వస్తే వస్తాం. ఆయన రాలేదనుకో
ఆడ గుంటలో పెడతాం, వచ్చినప్పుడు మనం లేపబడతాం. ఇంతకన్నా భాగ్యం ఏమైనా ఉందా తల్లి? ఇది 4వ ఆశీర్వాదం. 5వ మాట చూసుకొని మనం ముగిద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. ఏం బాయ్ చదువు బాయ్, వాక్యం చెప్తున్నావు కదా, చదివేదమ్మా. ఇప్పుడు ఏం దాని అర్థం మీరు తెలుసుకోవాలి కదా, నేను చెప్పుకెళ్తే నాకు ఏం చేయించాడమ్మా యేసుప్రభువారు? భాగ్యంతో మరణాన్ని జయించాడమ్మా. యేసుప్రభువారు ఏం చేయించాడమ్మా? లోకాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, తల్లిని జయించాడు, తల్లిదండ్రులు అన్నదమ్ములు జయించాడు, శిష్యులు జయించాడు, సదుగాయంతో జయించాడు, సర్వాన్ని జయించాడా లేదా? ఆయన అర్థమవుతుందా? కాబట్టి ఆయన పేరేందమ్మా? జైశాలి. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? కాబట్టి 1 పేతురు 3:22 ప్రకారంగా ఆయన దూతల మీద, శక్తుల మీద అధికారము పొంది దేవుడి కుడిపాశాన ఏం చేశాడమ్మా? ఓం శ్రీ దక్షిణాయన మూర్తాయ స్వాహ. ఓ దేవా, దేవుడి కుడిపాశానను ఆశీనుడై ఉండవు కాబట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నా అన్నాడు. ఈ అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు చదివారు కదా, నేను జయించి ఉన్నాను. ఎవరైతే అంటే నన్ను చేర్చుకొని నేను వాళ్ళలోగా నేను వాళ్ళలో మనమేమవుతున్నాం కూడా. చూడు తల్లి, మీరు కూడా జయించిన నాతో పాటు ఏమంటున్నాడమ్మా? కూర్చుండబెట్టుని అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకేమి ఇచ్చాడు? 5వ ఆశీర్వాదము. ఇక్కడ మన కప్పులు కడుక్కోవడానికి కూడా పనికిరాం. అక్కడ దేవదూతల మీద అర్థమవుతుందా? అడ్మిషన్ అధికారాన్ని ఇచ్చాడు, సింహాసనాన్ని అధికారాన్ని ఇచ్చాడు. ఈ భాగ్యం ఎంత గొప్ప భాగ్యమో తెలుసు. అందుకే మత్తయి సువార్త 11:11 అంటాడు, స్త్రీలు కనిన వాళ్ళలో యోహాను కన్నా కూడా గొప్పవాడు లేడు, అయితే పరలోకంలో అల్పుడైన వాడు ఈడ అధికుడు అంటాడు. నువ్వు ఎట్టోడివైనా కటికోడివైనా ది లీస్ట్ మ్యాన్ ఇన్ వరల్డ్. ప్రపంచంలో బైబిల్ చెప్పేది ఎవరంటే కటికోడి అంటుంది. ఈ కటికోడి ఆడ పరలోకంలో మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చాడు దేవుడు. స్త్రీలు కనిన వాళ్ళు అంటే 2 ప్రవక్తలకు పుట్టినోడు ఎవరు? యోహాన్. జక్కర ఎలిజబెత్కు పుట్టినోడు. అక్కడేమయ్యాడమ్మా? ఎందుకని? యోహాను శరీరాన్ని అనుసరించి బతికాడు కానీ ఆత్మను అనుసరించి బతకలా. నువ్వు నేను దేన్ని అనుసరించామో? శరీరాన్ని చంపేసుకొని ఆత్మను అనుసరించాం కాబట్టి దేవుడు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. అంటే మీకు ఇంకా అర్థం కావాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం చూడమ్మా, ముగిచ్చేస్తా మీకు కావాలని. అంతే, ఏది 1 గంటకి వెళ్దామంటే లేట్ అయ్యేటట్టు ఉంది. తొందరగా చూడండి తల్లి. చదువు తల్లి 6వ వచనం. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు. ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడయ్యా? ఎలుగెవరయ్యా? అర్థం దేవుడే కదా. దేవుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఆయన వచ్చాడు. అర్థమవుతా? ఇచ్చాడు ఆయన ఏమన్నా ఇచ్చాడా? ఇచ్చాడా? మంచిదే, బాగా చెబుతారు అన్నీ. ఏవి ఇచ్చాడు సాక్ష్యం? ఆయన రాజు ఎంతమందిని చేసుకుంటాడు, ఈయనకెందుకు ఏమ్మా? రాజు ఆయన ఇష్టం. రాజు ఈ శాసనం కాదనే అధికారం ఎవరికన్నా ఉందా? మరి ఈయన ఎందుకు? ఆయన పోయి వాళ్ళ మా తమ్ముడు భార్యని పెట్టుకున్నావు. చివరికి ఏమయ్యాడమ్మా? తలకాయ కొట్టి. బైబుల్ ఇద్దరే నీచమైన మరణం పొందింది. ఎవరు చెప్పండి? ఒక ఆయన సౌలు, 2 ఆయన యోహాను. అర్థమవుతా? ఆయనకు ధర్మ సంస్కారాలు లేవు. తలకాయ ఎవరికి ఇచ్చారమ్మా? హేరోదేకి ఇచ్చారు. ఇవి బాడీని చక్కగా రాశాడు పరిశుద్ధాత్ముడు, ఆ బాడీని తీసుకొని పోయారు. ఎంత నీచమైన మరణం అమ్మా! క్రైస్తవులు అలాంటి మరణం ఇంకా లేనే లేదు. అయితే ఇప్పుడు నువ్వు నేను ఎవరు అమ్మా? ఏది నా అమ్మ కడుపు కాలేక మీకేం అర్థం కాదు. ఇంకా మీకేమో చెప్తే ఏముంది? ఎవరికి ఆశీర్వాదాలు బతుకుతూనే పోతున్నారు. మనం కూడా వెలుగుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి కానీ పునరుద్ధానాన్ని మనం ప్రకటించాలి కదా తల్లి. అది ప్రకటించాం కాబట్టి జీతం ఏందమ్మా? చూసే అంత భాగ్యాన్ని ఇచ్చాడు నీకు నాకు. మనం ఎవరు వాస్తవంగా చూస్తే ఎట్టోడివి, కటికోళ్ళమే. యోహాన్తో పోల్చుకుంటే యోహాన్ ఏం చేశాడు? అది ఛాన్స్ పోగొట్టుకున్నాడు. ఈరోజు మనకి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అర్థమవుతుంది? అది బైబుల్. ఇది దైవ గ్రంథం, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది దైవికమైన, ఇది పరసంబంధమైన గ్రంథం, ఇది సంపూర్ణమైన గ్రంథం. నీ ఇష్టం నా ఇష్టం సనాతన ధర్మం అనుకుంటే పనికి రాదమ్మా. కాబట్టి ఇది మొత్తగా మనం ఎలాంటి వాళ్ళమ్మా? స్త్రీకి పుట్టినోడు ఎవడైనా సరే వాడెవడని చెబుతుందమ్మా? అపవిత్రుడనే చెప్తుంది. అపవిత్రుడు ఈ అపవిత్రమైన ఎంత మంచి కార్యాలు చేసినా వాడి బుద్ధి అంతా కూడా హృదయాన్ని బట్టి జరిగి వాడికి నష్టం. వాడు చివరికి ఎక్కడ పోయాడో చూసాం. రెండోది చూసాం, అలాంటి నిన్ను నన్ను ఏం చేశాడమ్మా? దేవుడు ప్రేమించి ఆయన కుమారుని లోకానికి పంపించి ఏం చేశాడమ్మా? నీ స్థానం ఆయన తీసుకొని ఆయన స్థానాన్ని ఈరోజు నీకు ఇచ్చాడమ్మా. ఈరోజు నువ్వు నేనేం చేసావమ్మా?
ఆ గ్రహింపులోకి రాగలిగాం. నిజంగా శరీరంలో ఎలా బతికినా నరకం ఉందనే సంగతి గ్రహింపులోకి రాగలిగావు. ఈరోజు నేను చేసావమ్మా, నేను శరీరాన్ని అనుసరించి నేను బ్రతకనయ్యా, నిన్ను అనుసరించి నేను బతుకుతానయ్యా, నీ పాద దాసినైనా వచ్చి అదేమనగా ఏసే క్రీస్తుని ఏం చేసావు తల్లి, నీ నోటితో ఒప్పుకున్నావు, ఆయన మృతుల్లోంచి దేవుడు లేపాడు, హృదయంలో విశ్వసించావు కాబట్టి నువ్వు నేనేమయ్యామా, పాప క్షమాపణ పొందా. ఒకవేళ పొంది ఉంటే ఏమవుతావమ్మా, ఆయన అందు ఉన్నాం కాబట్టి ఆయన కలిగిన ఆశీర్వాదాలన్నీ కూడా నీకు కలిగినవన్నీ కూడా అయ్యాయి, నీకు కలిగినవన్నీ కూడా క్షయమయ్యాయి, ఆయన కలిగినవన్నీ కూడా అయ్యాయి. ఎలాంటి ఆశీర్వాదాలో మనం చూసాం, 5 ఆశీర్వాదాలు. అది కనుక నువ్వు నేను పొంది ఉన్నామనుకో, ఏం చేస్తావని చెప్పండి అమ్మ, ఏం చేస్తావు చెప్తాలి, ఆరాధిస్తావా, ఏం చేస్తావు చెప్తాలే, కృతజ్ఞత చెల్లిస్తాం. ఏం కృతజ్ఞత, యేసు ప్రభువా నువ్వు కనుక ఈ పని చేయకపోతే నాకు ఈ అవకాశం వచ్చే ట్యాగ్ చెబుతాం. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, అది నువ్వు పొంది కనుక ఉంటే, ఇప్పుడు మైసూరు పాకు ఉంది, తీయగుందా చేదుగా ఉంటుందా, తీయగుంది కాబట్టి అది తిన్నావు కాబట్టి తీయగా ఉందని చెప్తావు. ఇప్పుడు అనుభవపూర్వకంగా నువ్వు తిరిగి జన్మించి కనుక ఉంటే, పాప క్షమాపణ పొంది 5 అంతల అనుభవం, కోట్ల అనుభవాలు ఉన్నాయి, 5 అంతల అనుభవంలో నువ్వు లేకుండా ఎలా ఆరాధిస్తావు? అర్థమవుతుందా? ఏమని ఆరాధిస్తున్నావు? నా కుటుంబ పక్షాన, నా భర్త పక్షాన, నా పక్షాన, అయ్యా అయ్యా నువ్వు చేసిన మేలు మోపుకోవాలి. ఎంత దెయ్యాల ఆరాధన, దేవుడు ఆరాధన అంతా అది అక్కడ కూడా అట్టానే అవుతుంది. అదే అందుకే ఎక్కిరు నన్ను కూడా. నాకు భయం, దేవుడు నాకు అవసరం, మనుషులు మీరు కాదు, మనుషులు కాదు. ఆత్మతోనూ సత్యముతోనూ అంటే అర్థమవుతుందా? శరీరాన్ని అనుసరించగా నువ్వు ఆత్మను అనుసరించి నడుస్తున్నావు కాబట్టి, ఆత్మ సంబంధమైన వరాలు ఇప్పుడు పొందేవు కాబట్టి, వాటిని బట్టి నా ఆస్తే ప్రాపకమని నేను నశించేదాన్ని అయ్యా, అలాంటి నన్ను నువ్వు ప్రేమించి ఈరోజు నన్ను ఇంత గొప్పదానిగా చేసావు నాయన. అది ఆయనకి నీకున్న రిలేషనే. నీ భర్త రాడు ఇక్కడ, నీ భార్య రాదు, నీ పిల్లలు రాదు. అందుకని ఆయన పులికేక పెట్టాడు. ఎవరు? ఒక ఆయన. రోమా 7:25లో అయ్యో ఎంత దౌర్భాగ్యుడు నిట్టిగా మరణములోనైన దేహాన్ని, నేనెవడిని బెన్నామీవాడిని, నేనెవడిని పౌలు గారిని, నేనెవరిని యూదుణ్ణి, నా రోమా పౌరత్వం కలిగినోడిని, సకల విద్యలు ఉన్నోడిని, అయితే ఎన్నున్న కొర్నేలి మాదిరిగా నువ్వు ఎవడు అయ్యా, పాపివే కదయ్యా. అర్థమవుతుందా? అక్కడ 26 అంటాడు, యేసు క్రీస్తుకు నేను కృతజ్ఞుడై ఉన్నాను. యేసుక్రీస్తు కనుక ఈ మరణం ముళ్ళు కనుక విరసకపోతే నాకు కలిగిన దాన్ని బట్టి అసహించి, ధర్మశాస్త్రాన్ని బట్టి వాటిని బట్టి నేను కూడా పాతాళంలో పేర్చబడేవాడిని అయ్యా అంటున్నాడు. ఆ పులికాక నీలో నాలో ఉండటమే అది సత్యం అమ్మ. అర్థమవుతుందా? మనం ఎక్కడ ఒక్కళ్ళన్నా చూస్తాం ఆయన బతుకుల్చాడు. ఎందుకు అర్థం కావట్లా? మార్పులేని జీవితాలు. సత్యాన్ని ఎరగండి అమ్మ, బతకండి, నలుగురిని బతికించండి. మీరు బతకపోతే మీ పిల్లలు ఏం బ్రతుకుతారు తల్లి? క్షమాపణ కోరుకుందాం. ఆ ప్రకారం వాక్య వెలుగులో మనము, దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి ఈరోజు మనల్ని ఆత్మలుగా చేశాడనేది సత్యం కాబట్టి ఆత్మతోనే నువ్వు ఆరాధించాలి. నాకు తెలియదమ్మా, మీలాగా పామరుణ్ణే, ఇదేంది ఆత్మ ఎట్లా ఆరాధిస్తుంది, నేను శరీరంలో ఉండా కదని. అసలు నీకు కలిగిన అనుభవాన్ని నువ్వు వివరించేదానికి ఇంకా అదే సత్యం. అర్థమవుతుంది? నీకు కలిగిన అనుభవాన్ని ఒకప్పుడు ఎలాంటి దానివి, ఇప్పుడు దేవుడు ఎలాంటి దానిగా చేశాడు. దీనికి కారణం ఏందో అది ఆరాధన. ఒకప్పుడు మన జీవితం ఎలాంటిది, ఈరోజు ఎలాంటి జీవితం, ఆయన ఎలాంటోడు, ఈరోజు నీకోసం ఎలాంటోడు అయ్యాడు అనేది కృతజ్ఞత. మోకరించండి. సండే స్కూల్ టీచర్ ఉంటే మొదటిగా